మొత్తం గివే స్టప్పుకి పని పెట్టిరు పల్లీలు పొట్లాలు మందేది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు రమ్మంటేనే నీకు బర్రెలు వేసి పెట్టత్తి అన్ని తెచ్చినారా అంటివి అటు ఎత్తివి నేను స్టప్పు తీసుకుంటా ఏం చేస్తావురా ఇంటికాడ తినరాదా ఈ జంగల్లోకి వచ్చి ఇక్కడ ఆనందంగా ఎంజాయ్ చేస్తా అంటావు ఆదివారం నేను మంచిగా లివ్ పెట్టినామా అంటావు మందులు ఏదేమో అట్టి గిలాసులు కొట్లాడుతానే ఇక్కడ నన్ను రమ్మంటే నేను హైదరాబాద్కి వెళ్ళి పరుగు నేను ఉరికొస్తే మీరు పార్టీ చేస్తారని మీరు పట్టుకొచ్చి మొత్తం స్టఫ్ లేకుండా పట్టుకొచ్చి ఏం చేద్దాం పట్టుకొచ్చి అరే ఉన్నవి కొడతానే రా మందు తెచ్చుడు ఎవరు అని మందు మా శంకర్ మామ పట్టుకొస్తా అండి ఆగు ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చేయి అవ్వాయి బరువు వాటే పోరుగా వాటే అరే ఏందే కాకా ఏడున్నావే స్టవ్ పట్టుకొని వస్తలేవు బీర్ పట్టుకొస్తలేవు ఒక కాడ బీర్ పట్టుకొని రా లేట్ అవుతుంది అవ్వాయి ఎత్తుకా సత్తానా నేను ఇక్కడ మీరు పోయి ఆడ కూకుంటారు తొందర నన్ను మోపీరి మీరు పోయి ఆడ కూకోరి అత్త నగరాదురి పానాలు ఆగుతలేవా బడిని పట్టుకపోతే ఏమో నన్ను ఒక్క నుంచి పెట్టిపోయారు అవా పనికినా మారైతే మీరు ఆడ మటన్ చికెన్ లేకపోవాలి కానీ నా ముళ్ళే నేను ఎత్తుకొని ఇంటి పక్కన పోతా ఏం తెచ్చిర్రు సుత్తా బాగా ఆహా ఇగో బీర్లు కోటాలు నాకప్ప చెప్పిర్రు నేను చికెన్ అడుగుతారా అని ఒకలంటారు నేను మటన్ అడుగుతా అని ఒకలంటారు ఇప్పుడు అవి కనబడపోవాలి మీ సంగతి చెప్తా మామ శంకర్ మామ ఏం చేసాడు చికెన్ మటన్ అనేది అమ్మన్నాడు అడిగి వరకు 11 అయింది పోయే వరకు వాడు మొత్తం అమ్ముకున్నాడు ఏం చేయాలి అందుకే ఏంటి పల్లీలు బొబ్బర్లు గుడాలు వాటికి వచ్చిన వాళ్ళు ఎన్ని తిడుతాడో మీరే మేనేజ్ చేయరి మీరే బావా మీరు ఇద్దరు కలిసి మేనేజ్ చేయరి వరిని చికెన్ మటన్ ఏమన్నారా వాడు దెంగులు దెంగుతాడు వాడిని అత్త మాట్లాడతా చెప్తా మా మేనేజ్ చేద్దామే రేపు పొద్దుగాల 2 కిలో మటన్ తెస్తా శంకరం మళ్ళీ కూర్చొని పెడదాం మళ్ళీ దవా చేద్దాం మళ్ళీ 2 పెట్టలు తెప్పిద్దాం బాధపడగా ఏం కాదు నీ మేనేజ్ చేస్తా మీరు ఊరికి అంతే మీరెందుకు భయపడతారే మా కాకతోటి ముందే చెప్పి చికెన్ ఫ్రై చేస్తాను నేను చెప్తా హోటల్ ఉన్నది కాలేజ్ అని చెప్తా మీరు బాధపడకూరి అచ్చరాక మేనేజ్ చేస్తాను ఒక్క నుంచి పెట్టేస్తారా అచ్చనా కానీ నువ్వు లేట్ అవుతాన వల్ల కూర్చున్నావే దించా అవును కానీ చికెన్ వాసన అత్తలేదురా చికెనా బాగుండిస్తాను అడుగు ఆ చికెన్ అంటే ఇస్తారా చికెన్ ఆనే ఉన్నది చికెన్ ఫ్రై చేస్తాను లేట్ అవుతుందట అంతలో ఇప్పుడు బబ్బలు పట్టుకొచ్చిన పోడ్చరాక తొక్కేం కాదు మీరు ₹2 పొట్టాలు తెచ్చిర్రు మటన్ అయితే అరగంట అవుతుందట అరగంటకి ఏం చేస్తాను మీ పట్టుకొచ్చిన బొబ్బలు ఇప్పుడు వచ్చాక 2000 నాకు పడతారు రూపాయి అట్లా పుట్టినాలు మీరు పట్టుకొస్తారు మీకు కూడా 2000 పట్టుకొచ్చారు 2000 మటన్ చెప్పిన సపరేట్ పోతారని పోతా నాకు చికెన్ మసాలా వస్తలేదు ఇక్కడ బిల్లు కట్టా దుకాణంలో బిల్లు కట్టుకోకి తెస్తారా చికెన్ వచ్చినా మటన్ వచ్చినా కూర్చోపో సప్ప ఇస్తారు ఎవరా చికెన్ వచ్చినా కావదవరా మటన్ వచ్చినా కాదు నువ్వు అరే పడిగిన వాడే మటన్ లేదు చికెన్ లేదు గిట్టుంటే అదిరా ఏమన్నా ఏం చేస్తావు మరి నువ్వు చికెన్ వస్తుందా మటన్ వస్తుందా లేదా మటన్ ఉడుకుతా అరగంట పడుతుందట మొత్తం వడిసినాక తాగినాక మళ్ళీ ఏమంటాడు కానీ లేదు ఇప్పుడు చికెన్ మటన్ కావాలి లేదా కాక ఉడుకుతాంది ఉడికేరాక ఇప్పుడు వడిసాక ఒక మనిషికి కొంచెం వేసుకునే వరకు అవుతుంది మళ్ళీ తెచ్చుకుందాం మళ్ళీ లేదా కాక ముందట్లేదు హూనా అని లేనా కాక అంత దూరం వచ్చి అయ్యో దూపు అవుతుంది కాదు దూపు అవుతుంది మరి గంట అవుతుంది మరి రాకపోతే చూడురి సరే కొద్దిగా తాగురి వచ్చే వరకు కొంచెం మసాలా గట్టి ఏమాను మసాలా మాత్రం బాగా ఫోన్ చేసి చెప్పు మరి ఫోన్ చెయ్యి అలా కారం గట్టిగా ఎరగ పెట్టాలి ఏడికైతే అడిగా ఏం పెట్టాలి ఎరగా నేనెంత ఎదవనో నాకే తెలియదు మరే గట్టిగా మసాలా ఏమంటావు ఈ పొట్టాలు తెచ్చిర్రు మంచిగుంటే బుక్కే మంచిగుంటే చికెన్ మటన్ తెస్తారానికి ఇవి తెస్తారా బొబ్బర్పల్లి బొబ్బర్పల్లి బుక్ అన్న మసాలా గారు కట్టుకున్నది ఘాటిగా పాడిగా మసాలా వచ్చిందంటే ఇదే చోట అదొకటి ఎత్తి పెడతారు పెట్ట బీర్ రేపాడారు వీళ్ళ వాడికి పిండి తెస్తావరా పిండి
అరే మాట్లాడు గంట లెక్క మన పువ్వు బొక్క లెక్క నా ఉన్నది, బీర్ గంట తాగిచ్చేది, లెక్క. నా బీర్ తాగిచ్చేది. కొట్టవద్దు కాదు కొట్టవద్దు కాల్చి తొడివే కొట్టవద్దు పోయేటప్పుడు పట్టేసుకో మళ్ళీ కొట్టవు వాడికి అయిపో కాల్ సీసాలా? 6 సీసాలు వస్తాయి కాలు పెట్టలా పట్టుకొని పోయా పట్టుకోపో మీ దాదా కాదు బీర్లో తాగుతారు, కాల్ సీసాలు తాగిస్తారు. మరి నేను కొంటావో ఏ ఇదేదో మంచిగా నీ మాట విన్నందుకు నీ నన్ను గొర్రె చెప్తాను. 2 కిలో మటనే మరి ఏది త్రమ్మన్ 2000 రూపాయలు నాకు మటన్ 1000 అంటే రూపాయలు ఇష్టం. అన్ని వాడికి 500 తెంగాడు 500 తీసుకొని 1000 వేయని నువ్వు ఏమన్నావు? బీర్లు నువ్వుదే, మటన్ నేను చికెన్ నేను కొట్టిస్తా అండిస్తా అన్నావు. అది కాదే మామ మటన్ కొట్టించు మటన్ వచ్చే వరకు 2 గంటలు పడుతుంది అటు ఉడికే వరకు అంటే ఉడకలేదా? ముదిరిందా? అందుకే ఆగుతానా వీడ మేకపోతే కదా కొమ్ములు తినపోతు. వాడికి ఒక గుడి నీకే వచ్చినావు. 2 కిలో మటన్ తెచ్చినావు అరగంట తలకాయ బొక్క తీసుకున్నావు తలకాయ కూర కూడా ఆ తలకాయ గుడ్లు బొక్క అయితే అంటే నాకు నాకు కావాలి. చాలా ఇష్టం. ఇక ఆ గుడ్లు నాకు గుడ్లు కావాలి. మామకు ఒకటి నీకు ఒకటి పిచ్చగుడ్డు నాకే కావాలి, పిచ్చగుడ్డు నాకే కావాలి. మామకు ఒకటి చెరొకటి తలకాయ బొక్క, తలకాయ బొక్క. పూల బొక్క చెరొకటి, పూల బొక్క. చెరొకటి కానీ తక్కువ చేస్తారు చిరునాలు బిర్రు చెప్పాలి శరణాలు కాదు ఇంకొక పుణ్యానికి పెట్టె రాలే. ఇస్తావు. బాగా కాస్ట్లీ బతిరాడి కొట్టించిన 2 కేళ్ళకే పిచ్చగుడ్లు వేసిన ఆడరాడు అగో 2 వేసిండు 2 వేసిండు 2 ఇంకా కూడా బీర్ తెప్పిస్తా మరి తలకాయ బొక్క రాలే. నువ్వు చిరునాలు బిర్రు తప్పిరి అరే తెప్పిస్తానా? చెప్పని చెయ్యి అరే మా బీర్ల పెట్ట పట్టుకొని రారా, బీర్ల పెట్ట పట్టుకొని రారా. తలకాయ బొక్క పిచ్చగుడ్లు అన్ని మేకపోతీరా. రా రా రా. హలో ఉడికిందారా మసాలా గట్టిగా ఏందిరా గంటనే 2 గంటలు పడతారు గట్టిగా మసాలా గట్టిగా ఎరగ పెట్టాలి ఎర్ర పెట్టిన మంచిదే కానీ మసాలా గసాలా ధనాలు పాకులు వేసుకో ఆ, దాల్చగా పాకులు వేసుకో ఆ, లవంగాలు పాకులు వేసుకో ఏయ్. మొత్తం 100 ఆ. ఏటైతే నాకుడే నాకుడు నాకుడే నాకుడు. ఎరగ పెట్టాలి నాకాలే పావు కిలో. ఏడికైతే ఆడికి కిలో 2 కిలోల మటన్కు పావు కిలో వేసి పారు దంచు అబ్బా నువ్వు చెప్పిన కొంచెం పనులని ఆ, నాకైతే ఊరు నేను చెప్తేనే వాళ్ళకి మొత్తం తినత బరాబర్ అవుతాను ఆ. గట్టిగా నువ్వు ఆ. మసాలా మూత తీస్తే ఆ. బా, ఈ మసాలా వాసనకి నీ కడుపు నిండాలి గట్ట అబ్బా. ఏడికైతే ఆడికి అయ్యి చెప్పరా కానీ లేట్ అయితే తాగుడతాను అబ్బా, వాసన ఇప్పుడు వస్తాను నాకు. చెప్పరా? ఇవాళ రాలే నాకు వాసన, ఇప్పుడు వస్తుంది మసాలా వాసన. అర్ధ గంటలు ఉండాలి ఈడ. కోళ్ళకి వస్తుంది నాకు మసాలా వాసన. చెప్పండి మరి నీకు స్ప్రైట్ తెస్తాను కంత ఓకే ఓకే స్ప్రైట్ కాదు బీర్ ఇద్దాం. ఇప్పుడు వస్తుందట మసాలా వాసన. ఇవాళ రాక నాకు రాలే. పోర్లకెళ్ళి ఇప్పుడు వచ్చింది వాసన. ఓకే బీర్లు వస్తాయి, బీర్లు కూడా వస్తాయి. నువ్వు తాగే తాగుదాం ఇంకో ఇద్దాం. మటన్ రాకపోతే మంచి రాకపోతే మంచిగా 2 గంటలు పడుతుంది అచ్చనే కాదు అంటున్నాం మాటనే రాకపోవాలి కానీ తిను ఒక గుడ్డు నీకేనే ఏం గుడు? పిచ్చగుడ్డు పిచ్చగుడ్డు. కాలు తలకాయ కూడా నీకే మాకు పూలు బొక్కలు ఇగో పూల బొక్కలు తెచ్చిపెట్టు. అయ్యో ఇప్పుడే ఇదే ఇగో పూల బొక్కలు తీసుకోయే ఇవే పూల బొక్కలు. ఏనా కూడా తక్కువ చేస్తారా అటు ఒకటి ఒకటి అక్కడ ఒకటి మటన్ చికెన్ లేదని కాకకు తెలిసింది అనుకో కాక ఫీలింగ్ ఎట్టుంటుందో నెక్స్ట్ బావా తాగినావా సపరేట్గా మరి చూడకుండా ఉరకాలి అంతే ఓకే మళ్ళీ ఇంకా మరి చూడద్దు ఓకే మళ్ళీ ఎవరికి వస్తాడు కాగా నాకు బర్రెలు పోతాను నేను పోతానరా నాకు గొర్రెలు పోతాయి లేకపోతే పిచ్చగుడ్లు తెస్తారండి కదా. పిచ్చగుడ్లకు మరే పోతాను ఆగో పోతారా చికెను పూలు బొక్క తీసుకో వాడికినే వారైతే తలికే బొక్క లేకపోతే పిచ్చగుడ్లు పూలు బొక్క అన్నారు. రూపాయి పొట్టం తెచ్చి చేతిలో పెట్టి పూలు బొక్క అని పెట్టిపోయాడు. దగా